1 కప్ కాబూలీ చనాని తీసుకొని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని 6 కప్స్ వాటర్ వేసుకొని 7-8 అవర్స్ నానబెట్టుకోవాలి. కాబూలీ చనాని 7-8 గంటలు నానబెట్టిన తర్వాత ఉడకబెట్టే ముందు ఒక 4 సార్లు మంచినీళ్ళతో వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న కాబూలీ చనాని కుక్కర్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకోవాలి. ఇక్కడ వాటర్ మరి కొద్దిగా కాకుండా కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. వీటిని మెత్తగా ఉడకనివ్వాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్, ఒక పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 టమోటాలు వేసుకోవాలి. 4 జీడిపప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. టమోటాలు కూడా ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లగా అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. టమోటా ఆనియన్ చల్లారేలోపు బీట్రూట్ పూరీ కోసం పిండిని కలుపుకుందాం. బీట్రూట్ పూరీ కోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్ గోధుమ పిండి, 2 స్పూన్స్ బొంబాయి రవ్వ, కొద్దిగా ఉప్పు, 2 స్పూన్స్ ఆయిల్, 1/2 కప్ బీట్రూట్ తురుము వేసుకున్నాక ఒకసారి పిండి మొత్తాన్ని ఇలా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండి అంత లూజ్గా కాకుండా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. పిండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పిండిని నాననివ్వాలి. పిండి నానేలోపు చోలే కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, కొద్దిగా చెక్క, మిరియాలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ మసాలా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న టమోటా ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టి 2-3 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, సరిపడా సాల్ట్ అన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపి మూత పెట్టి చిన్న మంట మీద 3-4 నిమిషాలు మగ్గనివ్వాలి. ఉడికించుకున్న కాబూలీ చనాలో 1/2 కాబూలీ చనాను పేస్ట్ చేసుకోవాలి. మిగతా 1/2 అలాగే వేసుకోవాలి. అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 నిమిషాల పాటు ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి వేసుకొని ఒకసారి కలిపి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటే రెడీ. ఈ కర్రీ పూరి, చపాతీ, రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం బీట్రూట్ పూరీని చేసుకుందాం. డీప్ ఫ్రై కోసం బాలెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు పూరీలని రుద్దుకోవాలి. కలుపుకున్న పిండిలో ఇలా కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా అనుకొని దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు రౌండ్గా రుద్దుకోవాలి. దీన్ని మరీ పతలాగా కాకుండా కొద్దిగా మందంగా రుద్దుకోవాలి. పూరీని డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రుద్ది పెట్టుకున్న పూరీని వేసుకోవాలి.
పూరీని 2 సైడ్స్ బాగా కాలనివ్వాలి. బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే బీట్రూట్ పూరీ రెడీ. బీట్రూట్ పూరీ చోలే కర్రీ రెడీ. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.